హెచ్చరిక, బ్యాంక్ లాకర్లో బంగారం దాచుకుంటున్నారా? అయితే మీ బుద్ధి బంగారం కాదు. ఈ వీడియో చూడకుండా మీరు బ్యాంక్ లాకర్లో బంగారం దాచవద్దు. చాలా మంది ప్రజలు తమ బంగారం దాచుకోవడానికి బ్యాంక్ లాకర్లే అత్యంత సురక్షితమైన ప్రదేశం అని నమ్ముతారు. కానీ మీరు లాకర్లో ఉంచిన విలువైన వస్తువులకు బ్యాంకులు బాధ్యత వహించవని మీకు తెలుసా? ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం లాకర్ ఉన్న భవనాన్ని పగలగొట్టినా, దొంగతనం జరిగినా లేదా అగ్ని ప్రమాదం సంభవించినా బ్యాంకు కేవలం 1 సంవత్సరం లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే పరిహారంగా చెల్లించడానికి బాధ్యత వహిస్తుంది. అంటే ఉదాహరణకు మీరు ఒక 5 లక్షలు విలువ చేసే నెక్లెస్ ఒకటి మీ దగ్గరలో ఉన్న బ్యాంకులో భద్రపరచాలనుకున్నారు. ఆ బ్యాంకు వాళ్ళు సంవత్సరానికి 1200 రూపాయల రెంట్ ఛార్జ్ చేసి మీకు బ్యాంక్ లాకర్ ఇచ్చి దాంట్లో మీ గోల్డ్ పెట్టుకోమన్నారు. ఇప్పుడు ఆ నెక్లెస్ ఏ కారణం చేతైనా మిస్ అయితే ఆ సదర్ బ్యాంక్ మీకు మొత్తం 5 లక్షలు చెల్లించదు. ఆ బ్యాంక్ లాకర్ వార్షిక అద్దె 1200 రూపాయలకి 100 రెట్లు అంటే 1,20,000 మాత్రమే తిరిగి మీకు చెల్లిస్తుంది. భూకంపం లేదా వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నష్టం జరిగితే ఖాతాదారునికి ఎటువంటి మొత్తము చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకుకు లేదు. నిపుణులు చెప్పేది ఏంటంటే మీ లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్ల విలువైన బంగారాన్ని లేదా వస్తువులను మాత్రమే లాకర్లో ఉంచండి. అంతకంటే ఎక్కువ విలువైన వాటిని ఉంచుతున్నారంటే ఆ రిస్క్ మీరే తీసుకుంటున్నట్టు. మరి దీనికి ప్రత్యామ్నాయ పరిష్కారం ఏమిటంటే మెరుగైన భద్రత కోసం ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం ఉన్న హోమ్ సేఫ్టీ లాకర్లను ఏర్పాటు చేసుకోవడం లేదా బ్యాంక్ డిపాజిట్ పథకాలను, ఉదాహరణకు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వంటివి పరిగణించండి. మీరు కష్టపడి సంపాదించుకున్న బంగారాన్ని, అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల బంగారాన్ని రక్షించుకోవడానికి ఈ ముఖ్యమైన సమాచారాన్ని వారితో పంచుకోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. ఇట్లు మీ శ్రేయోభిలాషి, ఫోర్ ఫ్రంట్.